నమస్కారం. గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి ఎంబీఏ చదవడానికి నిర్వహించే పరీక్షే క్యాట్. క్యాట్ పరీక్షలో వచ్చే ర్యాంక్ ఆధారంగా అభ్యర్థులకు వివిధ విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ సంస్థల ద్వారా ఎంబీఏ చదివిన అభ్యర్థులకు మంచి విద్యతో పాటు కోర్సు పూర్తి చేసిన వారికి మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో క్యాట్ పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలి, ఏ సిలబస్ ను అనుకరించాలి, మంచి ర్యాంకు సాధించాలంటే ఎలాంటి మెళకువలను పాటించాలి అన్న అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. మనకి ఇంజనీరింగ్లో టాప్ కాలేజెస్ అంటే ఐఐటీస్ అని ఎలా గుర్తొస్తాయో, అలాగే ఎంబీఏలో టాప్ కాలేజెస్ అంటే ఐఐఎమ్స్ ఉన్నాయి మనకి. ఈ ఐఐఎమ్స్లో ఎంబీఏ చేయాలంటే దానికి కావాల్సిన ప్రవేశ పరీక్ష క్యాట్ ఎగ్జామ్. ఈ క్యాట్ ఎగ్జామ్ ఈ సంవత్సరం నవంబర్ 29వ తారీఖున జరగబోతుంది. ఈ ఎంబీఏ 2 సంవత్సరాల ఎంబీఏ 2016లో మొదలై 2018 వరకు నడిచే ప్రోగ్రామ్కి కావాల్సిన ప్రవేశ పరీక్ష ఈ సంవత్సరం నవంబర్ 29న జరగబోతోంది. ముఖ్యంగా ముందు అసలు క్యాట్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఆ ఎగ్జామ్లో టెస్ట్ ఏరియాస్ ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనకి ముఖ్యంగా 3 రకాల విషయాలు కవర్ అవుతాయి. 1 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, 2 వర్బల్ ఎబిలిటీ, 3 లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్ యొక్క క్వాంటిటేటివ్ ఎబిలిటీ యొక్క ఒక సబ్ ఏరియా డేటా ఇంటర్ప్రిటేషన్. సో ముఖ్యంగా ఈ 3-4 ఏరియాలు మనకి ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ అంటే మనకి ముఖ్యంగా 8th, 9th, 10th క్లాసెస్ యొక్క బేసిక్ అరిథమెటిక్ మాత్రమే ఉంటుంది. తర్వాత వర్బల్ ఎబిలిటీ వరకు వస్తే వర్బల్ ఎబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్టూడెంట్ ఎంత బాగా చూడగలరని దాన్ని టెస్ట్ చేస్తారు. మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు కాబట్టి చాలా హై లెవెల్ ఇంగ్లీష్ కావాల్సి ఉంటుంది అని అనుకోవసరం లేదు. ఎందుకంటే ఇందులో బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్, సెంటెన్స్ ఫార్మేషన్, బేసిక్ ఎర్రర్ రికగ్నిషన్ వంటి ఏరియాస్ టెస్ట్ అవుతాయి. తర్వాత లాజికల్ రీజనింగ్ ఏరియా కనుక చూస్తే, లాజికల్ రీజనింగ్లో మనకు ఒక సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ని వాడుకుని ఆ ఇన్ఫర్మేషన్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం మన కామన్ సెన్స్ని మాత్రమే వాడి సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది కూడా డిఫికల్టీ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. మనకి స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసి ఆ ఏరియాస్ని బాగా క్షుణ్ణంగా అటువంటి క్వశ్చన్స్కి బాగా ఎక్స్పోజర్ కనుక ఉన్నట్టయితే లాజికల్ రీజనింగ్ ఏరియాని కూడా క్రాక్ చేయొచ్చు. అలాగే ఇందాక చెప్పినట్టు క్వాంట్లో ఒక సబ్ ఏరియా డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. లాజికల్ రీజనింగ్లో ఒక సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగానే డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా మనకి ఒక సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ ఇందులో నంబర్స్ ఉంటాయి. లాజికల్ రీజనింగ్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇందులో నంబర్స్ ఉంటాయి. ఇది డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఈ 4 ఏరియాస్ మేజర్గా మనకి ఈ ఎగ్జామ్లో ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ స్ట్రక్చర్ కనుక మనం చూసినట్లయితే ఈ సంవత్సరం క్యాట్ ఎగ్జామ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్, అంటే ప్రతి సంవత్సరం స్ట్రక్చర్ ఒకేలాగా ఉండాలని రూల్ లేదు. ఒక ఫిక్స్ స్ట్రక్చర్ ఉండదు, ప్రతి సంవత్సరం స్ట్రక్చర్ మారుతూ ఉంటుంది. స్ట్రక్చర్ ఏంటి అనేది మనకి ఎగ్జామ్కి ఒక 4-5 నెలల ముందు మనకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఈ క్యాట్ అనేది ఒక ఆన్లైన్ ఎగ్జామ్. ఈ నవంబర్లో జరగబోయే పరీక్షలో చూస్తే మనకి 3 సెక్షన్లు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ అనేది 34 క్వశ్చన్లు, మనకు 1 గంట ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ సెక్షన్ చూస్తే లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, దానికి కూడా మనకు 1 గంట ఇవ్వడం జరుగుతుంది. దానికి 32 క్వశ్చన్లు ఉంటాయి. 3వ సెక్షన్ వర్బల్ ఎబిలిటీ, అందులో 34 క్వశ్చన్లు ఉంటాయి. మళ్ళీ 1 గంట ఉంటుంది. మొత్తం మీద ఇది ఒక 3 గంటల పరీక్ష. 3 సెక్షన్ల ఎగ్జామ్, 3 గంటలు. మొత్తం క్వశ్చన్స్ కలుపుకుంటే 34, 32, 34 కలుపుకుని మనకి 100 క్వశ్చన్లు ఉంటాయి. తర్వాత ఈ 100 క్వశ్చన్లు మనకు ఒకేసారి ఇవ్వడం జరగదు. గంట తర్వాత మనకి 34 ఫస్ట్ క్వాంట్ సెక్షన్ అయిపోగానే సెకండ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. అలాగే సెకండ్ అవగానే థర్డ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. క్వాంటిటేటివ్ ఎబిలిటీలో మనం ఇందాక చెప్పినట్టు 8th, 9th, 10th క్లాస్ బేసిక్ అరిథమెటిక్ ప్లస్ కొంచెం 11th and 12th క్లాసెస్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. 11th and 12th క్లాసెస్ నుంచి ఇందాక చెప్పినట్టు ప్రాబబిలిటీ కానీ, కొంచెం కోఆర్డినేట్ జామెట్రీ కానీ, కొంచెం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏరియాస్ మనం టచ్ చేయాల్సి ఉంటుంది. వర్బల్ ఎబిలిటీ కనుక వస్తే మనం బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ మీద మనకి కొంచెం పట్టు ఉండాలి. మళ్ళీ మనకి ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ అవసరం లేదు. మనం బేసిక్గా ఒక స్ట్రక్చర్ని చూసి, ఒక సెంటెన్స్ని చూసి ఈ సెంటెన్స్లో తప్పు ఉందా లేదా అనేది గుర్తించగలిగిన పరిణితి ఉంటే చాలు. అలాగే వొకాబులరీ క్యాట్ ఎగ్జామ్ వరకు వచ్చి చూస్తే చాలా హై లెవెల్ వొకాబులరీ అవసరం లేదు. అలాగే ఇందాక చెప్పినట్టు ఇంకా 3వ సెక్షన్ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్లస్ లాజికల్ రీజనింగ్ సెక్షన్ కనుక చూసినట్లయితే లాజికల్ రీజనింగ్ వరకు వస్తే యూజ్ ఆఫ్ కామన్ సెన్స్ విత్ ప్రాక్టీస్
మనకి కావాల్సి వస్తుంది లాజికల్ రీజనింగ్లో. ఈ సంవత్సరం క్యాట్ పరీక్షలో ముఖ్యమైన చేంజ్ తీసుకురాబడింది ఏంటి అంటే ఎగ్జామ్లో మనకి క్యాల్కులేటర్ కూడా అవైలబుల్ ఉంటుంది. క్యాల్కులేటర్ కూడా మనకి ఇస్తారు. సో ఆన్ స్క్రీన్ క్యాల్కులేటర్ మనకు ఉంటుంది. సో క్యాల్కులేటర్ వాడి మనం ఇవే ప్రశ్నలకు సమాధానాలు తెచ్చుకోవచ్చు. ఏదైనా నంబర్స్ యాడ్ కానీ డివైడ్ కానీ సబ్ట్రాక్ట్ మల్టిప్లై చేయాలంటే మనం క్యాల్కులేటర్ వాడచ్చు. కానీ క్యాల్కులేటర్ కంటే కూడా మనం మెంటల్గా క్యాల్కులేషన్స్ కనుక చేయగలిగినట్లయితే మనం చాలా టైం సేవ్ చేసుకోగలుగుతాము. టైం సేవ్ చేసుకోగలిగినప్పుడు ఆ టైంలో వేరే క్వశ్చన్స్ చేస్తే మనం మన స్కోర్ని పెంచుకోవచ్చు. దేశంలో ఉన్న ఐఏఎమ్స్ గురించి ఒకసారి తెలుసుకుందాము. మనకి ప్రస్తుతం దేశంలో 19 ఐఏఎమ్స్ ఉన్నాయి. ఈ 19 ఐఏఎమ్స్ బ్రాడ్గా ఒక 3 కేటగిరీస్లోకి మనం డివైడ్ చేయవచ్చు. ఇవాళ రోజున ఎంబీఏ చేయాలనుకుంటే దేశం మొత్తం మీద ఒక 3-4 వేల ఎంబీఏ స్కూల్స్ వరకు ఉన్నాయి. కానీ మనం చేసిన ఎంబీఏకి మనం ఎంబీఏ కోసం ఇన్వెస్ట్ చేస్తున్న 2 సంవత్సరాల సమయాన్ని నుంచి మనకి సరైన విలువ మనం రావాలి అంటే, అది మన కెరియర్కి సహాయపడాలి అంటే మనం చేయాల్సిన ఎంబీఏ ఒక టాప్ బీ స్కూల్ నుంచి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీ స్కూల్స్లో సెలెక్షన్కి క్యాట్ ఎగ్జామ్తో పాటు మరొక ఫేజ్ కూడా ఉంటుంది. క్యాట్ ఎగ్జామ్ అనేది ద రిటన్ ఫేజ్ తర్వాత గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, ఎస్సే రైటింగ్ అన్నది ఒక సెకండ్ ఫేజ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో బాగా పర్ఫామ్ చేసిన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి సెకండ్ ఫేజ్కి పిలుస్తారు. సెకండ్ ఫేజ్లో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ ఎస్సే రైటింగ్ అనేది ఉంటుంది. కొన్ని స్కూల్స్ ఎస్సే రైటింగ్ కండక్ట్ చేస్తాయి, కొన్ని స్కూల్స్ గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేస్తాయి, కొన్ని స్కూల్స్ 2 కండక్ట్ చేస్తాయి, గ్రూప్ డిస్కషన్ అండ్ ఎస్సే రైటింగ్. పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రం అన్ని స్కూల్స్ తప్పనిసరిగా కండక్ట్ చేస్తాయి. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ వల్ల వాళ్ళు స్టూడెంట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుని వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ కానీ, క్లారిటీ ఆఫ్ థింకింగ్ కానీ ఇవన్నీ తెలుసుకుని దాన్ని బట్టి వాళ్ళు విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తారు. ఈ రోజుల్లో ముఖ్యంగా ఓవర్ ద లాస్ట్ 4-5 years మన బీ స్కూల్ సెలెక్షన్ ప్రాసెస్లో ఏంటంటే ఇంగ్లీష్ ఎంత అందంగా మాట్లాడేమన్నది కాకుండా అన్నదాన్ని ఇంచుమించు పట్టించుకోవట్లేదు. ఇంగ్లీష్ ఎంత అందంగా మాట్లాడేమన్నదానికి చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మన ఐడియాని మనం కరెక్ట్గా అవతల వ్యక్తికి కన్వే చేయగలిగేమా లేదా అన్నదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే మనం గ్రామర్లో మిస్టేక్స్ చేయొచ్చు, మనం సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో మిస్టేక్స్ చేయొచ్చు. ఎక్కడ తప్పులు చేసినా కూడా మనం అనుకున్న భావాన్ని మనం అవతల వ్యక్తికి చెప్పగలిగేమో అన్న దాంట్లో మనం కృతకృత్యులు అయినట్లయితే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి సరిగ్గా ఉన్నట్లే అన్నది మనం అర్థం చేసుకోవాలి. కానీ అది ఇప్పుడు ఒకవేళ మనం 2 సంవత్సరాల తర్వాత ఎంబీఏ ప్రోగ్రామ్లో జాయిన్ అవుదాం అనుకుంటుంటే, లేదా 1 సంవత్సరం తర్వాత ఎంబీఏ ప్రోగ్రామ్లో జాయిన్ అవుదామన్న ఆశ కనుక మనం ఉన్నట్లయితే ఈ 1 సంవత్సరం సమయాన్ని మనం వినియోగపరుచుకుని మన కమ్యూనికేషన్ స్కిల్స్ని వీలైనంత అభివృద్ధి పరుచుకుంటే మనకి అవకాశాలు మెరుగుపడతాయి. ఉషా కిరణాలు సోకగానే ప్రకృతి పులకిస్తుంది. విజ్ఞాన కిరణాలు సోకితే అంధకారంలో మగ్గుతున్న జీవితాలు వెలుగు చూస్తాయి, బంగారు భవితకు దారి చూపుతాయి. అలాంటి గొప్ప ప్రక్రియ విశాఖపట్నం జిల్లా పాడేరు ప్రాంతం మారుమూల పల్లెల్లో చోటు చేసుకుంటోంది. కాకి బట్టల వెనక వెన్నలాంటి సున్నిత మనసున్న ఓ ఐపీఎస్ అధికారి, వారి టీం, వారికి తోడు పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే మరో యువ స్ఫూర్తికారులు కలిసి దాదాపు 600కు పైబడిన యువకులను విద్యావంతుల్ని చేసి ప్రగతి బాటలో నడిపిస్తున్నారు. మరి ఆ వివరాలేమిటో స్ఫూర్తిలో చూద్దాం. అమాయకపు చూపులు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి, ప్రకృతిలో మమేకమై ఓ భాగంగా జీవించడమే వారి నిత్య కృత్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా వారి జీవితాల్లో పెద్దగా మార్పు కనిపించదు. నేటికి మన దేశంలో, అందున మన తెలుగు నేలపై ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. స్కూల్ విద్య దగ్గరనే ఆగిపోయిన చదువులు, ఏం చేయాలో తెలియని యువత, అలాంటి భావి భారత సమాజాన్ని నిర్వీర్యంగా కొండకోనలకు వదిలేయకుండా అక్కున చేర్చుకుంది ఓ అభ్యుదయ కిరణం. ఆ కిరణమే ఈ యువకుల జీవితాలకు ఉషా కిరణం. పాడేరు ప్రాంతంలోని మారుమూల గిరిజన పల్లెల నుండి 10వ తరగతి పాసైన యువతీ యువకులను చేరదీసి వారికి కావలసిన శిక్షణ ఇచ్చి
పోలీస్ డిపార్ట్మెంట్, సిఆర్పిఎఫ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంపిక చేసే ఉద్యోగాలకు తయారు చేస్తున్నారు పాడేరు ఏఎస్పీ బాబూజీ. అత్యంత పేదరికం నుండి వచ్చిన యువతీ యువకులను చేరదీసి పోలీస్ డిపార్ట్మెంట్ కు కావలసిన శారీరక, మానసిక దారుఢ్యాన్ని పెంపొందించి శిక్షణ ఇచ్చి వీరి జీవితాలకు వెలుగు కిరణాలను చూపుతున్నారు. అదే ఇక్కడ సార్స్ అందరూ చాలా బాగా కోఆపరేషన్ చేస్తున్నారు మేము చదువుకోవడం కోసం అనేసి. మేము ఆల్రెడీ రన్నింగ్ కూడా మాకు 2 వీక్స్ కోచింగ్ ఇచ్చారు. అలాగే మాకు మంచి ఫుడ్ ప్లస్ మళ్ళీ ఏఎస్పీ సార్ కూడా మాకు చాలా బాగా కోఆపరేషన్ చేస్తున్నారు చదువుకోవడానికి అనేసి. నాకు చిన్నప్పుడు గోల్ ఉండేది అనమాట. నేను ఎలాగైనా సరే పోలీస్ అవ్వాలి అనుకున్నాను. అందుకే ఇప్పుడు కష్టపడుతున్నాను. ఎలాగైనా సరే ఈ సంవత్సరం ఎలాగైనా జాబ్ కొట్టాలని నా ఉద్దేశం సార్. ఈ కోచింగ్కి వచ్చాను, బాగా చదువుకుంటున్నాను, మంచి ఫ్యాకల్టీ ఉంది, ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తున్నారు, ఫుడ్ ఫెసిలిటీస్ బాగున్నాయి. మేబీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలా చదువుకునే వాళ్ళు కాదేమో. ఇక్కడ రోజుకి 8 గంటలు చదవడం అంటే చాలా గ్రేట్. నాకైతే చాలా బాగా అర్థమవుతుంది. డెఫినెట్గా నేను ఖచ్చితంగా జాబ్ సంపాదిస్తాననే మీద నా కాన్ఫిడెన్స్ చాలా బాగా వచ్చింది. దారిద్ర్యం ఒకవైపు, అమాయకత్వం మరోవైపు, నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, ఆశలు ఉన్నా అక్షరాస్యత సున్నా. మేము ఏసయ్యం కూడా పెద్దగా లేదు, మేము కూలి చేసే బతుకుతున్నాము. కాబట్టి ఈరోజు కూలికి వెళ్ళినా మనకి 100 రూపాయలు ఇస్తారు, కానీ బాగున్నప్పుడు వెళ్ళవచ్చు, బాగులేనప్పుడు అలాగే ఉండవచ్చు. దాన్ని బట్టి మేము జీవించడం చాలా కష్టము, నిరుపేద. ఈ రోజుల్లో మా బాబుకి ఒకవేళ జాబ్ వస్తే మాకు ఎంతో ఆనందంగా మేము ఎదురు చూస్తున్నాము. ఈ యువ తరంగాలను ప్రకృతికి వదిలేస్తే సమాజానికి సవాళ్లుగా తయారవుతారేమో. అందుకే ఐపీఎస్ ఆఫీసర్ గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించడమే కాదు, వెన్నలాంటి మెత్తని హృదయాన్ని కదిలించిందో ఏమో ఇంతమంది యువతీ యువకులకు దారి చూపే దేవుడిగా నిలిచారు బాబూజీ. మారుమూల గ్రామాల్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి యువతీ యువకులందరినీ కూడాను గుర్తించి, మీరు గిరిజన యువతీ యువకులు కనుక మీకు కొంత సులభంగా మీకు కూడా ప్రత్యేక కోటా ఉంటుంది, ఆ కోటాలో మీకు సులభంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక అవగాహన కార్యక్రమం చేశాము. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాత పరీక్షకి శిక్షణ ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. దీనికి మన స్థానిక ఐటీడీఏ వారు కూడా చాలా సహకారం అందిస్తున్నారు. టెంపరీగా ఒక షెడ్ లాంటిది ఒకటి కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో వీళ్ళందరికీ కూడా మేము రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉపాధ్యాయుల కంటే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకి శిక్షణ అందించడంలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో మనం శిక్షణ ఇప్పిస్తే దాని ఫలితం బాగుంటుంది అని చెప్పి శ్రీధర్ సిసిఈ అనే విద్యా సంస్థ యొక్క తోడ్పాటు మేము తీసుకుని వాళ్ళతో ఈ పిల్లలందరికీ కూడాను శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ యువకులకు శిక్షణ ఇవ్వటం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తుందని అంటున్నారు హైదరాబాద్ శ్రీధర సిసిఈ సంస్థ నిర్వాహకులు సుధీర్ చక్రవర్తి వారి బృందం. నెల రోజుల క్రితం వైజాగ్ ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ రవిశంకర్ నారాయణ గారి కబురు మేరకు విశాఖపట్నంలో వారి ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. అక్కడ పాడేరు ఏఎస్పీ బాబూజీ అట్టాడ గారు పాడేరులో ట్రైబల్ యువతల కోసం వారు కార్యక్రమం ఏదైతే మొదలు పెట్టారో దాని గురించి వివరించడం జరిగింది. బయట ప్రపంచంతో సంబంధం లేనటువంటి పాడేరు యువతల కోసం బాబూజీ గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని లాభాపేక్షతో కాకుండా సోషల్ ఆస్పెక్ట్ తోటి ఆలోచించి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో అట్టడుగు వర్గాల శ్రేయస్సు కోసం దేశంలో మరెక్కడైనా సరే ఇలాంటి కార్యక్రమాల్లో శ్రీధర్ సిసి సహకారం ముందు కూడా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. ఎంతో స్ఫూర్తిదాయకమైన ఈ కార్యక్రమం విశాఖ జిల్లా కలెక్టర్ యువరాజ్, ఎస్పీ, ఐటీడీఏ పీఓల గైడెన్స్, సూపర్విజన్ లో జరుగుతోంది. ఈ సామాజిక కార్యక్రమానికి సీఎంఆర్ విశాఖపట్నం, శ్రవణ్ షిప్పింగ్, సింబియోసిస్ వారు సైతం సహాయాన్ని అందజేస్తున్నారు. దేశంలోని ఎన్నో ప్రాంతాల్లోని యువతీ యువకులకు స్ఫూర్తినిచ్చి దేశంలో జరుగుతున్న అభివృద్ధిలో ఈ యువతరం పాలు పంచుకుంటారని ఆశిద్దాం. ఆంగ్ల భాష ఒకప్పుడు పూర్తి విదేశీ భాష అయినా నేడు అది మన వ్యవహారిక భాషగా మారింది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగ పోటీ పరీక్షలు రాసేవారికి ఉపయుక్తంగా ఉండేలా ఇంగ్లీష్ ఈజీ అన్న అంశాన్ని పొందుపరిచాం. వివిధ అంశాలను గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం.
గ్రూప్ డిస్కషన్స్, డిబేట్స్, సెమినార్ ప్రజెంటేషన్స్ ఇలాంటి వాటిలో ఉత్సాహంగా పాల్గొంటూ తరచూ ఇంగ్లీష్లో మాట్లాడడం ద్వారా మీ స్పీకింగ్ స్కిల్స్ అద్భుతంగా పెంచుకోవచ్చు. డైరీ రాయడం, ఎస్సే రైటింగ్, అదేవిధంగా లెటర్ రైటింగ్, తరచుగా ఈమెయిల్స్ రాయటం ఇలాంటి వాటిని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాటిని వాడుకోవాలి. అప్పుడే మనకి స్పీకింగ్ స్కిల్స్ కానీ రైటింగ్ స్కిల్స్ కానీ మెరుగుపడతాయి. పోటీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు, ఆంగ్లంపై పట్టు సాధించాలనుకునే ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఆంగ్ల భాషా విశేషాలు తెలుసుకుందాం. ఆంగ్లంలో ఫలానా వస్తువు మాది, మనది అనాలంటే ఇట్ ఈజ్ అవర్స్ అంటాం. అవర్స్ అంటే ఓయుఆర్ఎస్, ఎలాంటి అపాస్ట్రఫీలు ఏమి రాయకూడదు, ఓయుఆర్ఎస్, ఇట్ ఈజ్ అవర్స్ అంటాం. ఆ భవనం మాది అనాలంటే దాట్ బిల్డింగ్ ఈజ్ అవర్స్ అని అంటాం. అవర్స్ అనే సర్వనామం వాడుతూ ఈ సంభాషణ చూద్దాం. వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ అ బిల్డింగ్. ఇట్ ఈస్ అ బిల్డింగ్. హూస్ బిల్డింగ్ ఈజ్ ఇట్? హూస్ బిల్డింగ్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ అవర్స్. ఇట్ ఈస్ అవర్స్. ఈజ్ ఇట్ యోర్స్? ఈజ్ ఇట్ యోర్స్? Yes it is. Yes it is. Yes it is ours. Yes it is ours. Is it his? Is it his? No it is not. No it is not. No it is not his. No it is not his. Is it hers? Is it hers? No it is not. No it is not. No it is not hers. No it is not hers. Whose is it? Whose is it? It is ours. It is ours. Isn't it yours? Isn't it yours? Yes, it is ours. Yes, it is ours. English లో is the building ours అంటే yes, the building is ours అనొచ్చు, లేదా yes, it is ours అనొచ్చు. సంభాషణ చూశారుగా, ఇదే సంభాషణకు అవే జవాబులు మీరు చెప్పే ప్రయత్నం చేయండి. కేవలం జవాబులు మాత్రమే చెప్పండి. What is it? It is a building. Whose building is it? It is ours. Is it yours? Yes, it is. Is it his? No, it is not. Is it hers? No, it is not. Whose is it? It is ours. Isn't it yours? Yes, it is ours. Romans 6, English Easy, Episode 22, Vocabulary Teacher Part. Vocabulary, పదజాలం. మనం తరచుగా యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ అంటుంటాం. ఇన్సల్ట్ అంటే అవమానం, ఇంజురీ అంటే గాయం. గాయం పైన మళ్ళీ అవమానం కావటం అంటే దీని అర్థం ఏంటి? తెలుగులో పుండు మీద కారం చల్లినట్లు అంటాం, లేదా అగ్నికి ఆజ్యం పోశాడు అంటాం. ముందే అక్కడ పుండు ఉందంటే దాని మీద కారం పోస్తే ఇంకెంత మంట ఉంటుంది, అగ్ని పైన ఆజ్యం పోస్తే మళ్ళీ భగ్గుమంటుంది. అలా ఆల్రెడీ ఒక ఇబ్బంది ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఇబ్బంది పైన ఇంకొక కష్టం లేదా ఒత్తిడి ఉన్నప్పుడు మనం యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ అంటాం. ఒకవేళ దీన్నే కనుక మనం వాక్య ప్రయోగం చేస్తే, హీ ఫౌండ్ ఫాల్ట్ విత్ మై వర్క్ ఫస్ట్ అండ్ టు యాడ్ ఎన్ ఇన్సల్ట్ టు ఇంజురీ హీ కాల్డ్ మీ ఇన్ఎఫిషియంట్. అంటే నా పనిని తప్పు పట్టడమే కాకుండా పుండు మీద కారం జల్లినట్టు ఆయన నన్ను చేతకాని వాడన్నాడు అని అర్థం. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కొరకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా పొందుపరిచాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్స్ విభాగాల్లో ఇంజనీర్ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు 355. అర్హత ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా. చివరి తేదీ అక్టోబర్ 10. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు 45. అర్హత ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా, మోటార్ డ్రైవింగ్ లైసెన్స్. చివరి తేదీ అక్టోబర్ 19. తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పొరేషన్
అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 856. అర్హత సంబంధిత బీఈ, బీటెక్. చివరి తేదీ అక్టోబర్ 28. ఎన్హెచ్పిసి లిమిటెడ్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్స్ విభాగాల్లో ట్రైనీ ఇంజనీర్ పోస్టులు 90. అర్హత ఇంజనీరింగ్ డిగ్రీ, సంబంధిత పీజీ. ఎంపిక గేట్ 2016 స్కోర్ ఆధారంగా. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సీనియర్ ఇంజనీర్ ఆఫీసర్ పోస్టులు 12. అర్హత ఇంజనీరింగ్ డిగ్రీ, సంబంధిత పీజీ. చివరి తేదీ అక్టోబర్ 10. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ విభాగాల్లో పీహెచ్డీలో ప్రవేశాలు. అర్హత పీజీ, బీటెక్, గేట్, యూజీసీ నెట్. చివరి తేదీ అక్టోబర్ 30. ఈ వారం గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మైమెయిల్ ఐడికి పంపించండి. మైమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకొస్తుంది మీ గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.